అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15-16 చదువుకుందాము. కాబట్టి అందరూ తీయండమ్మా. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చాలండి. ప్రార్థన. పరిశుద్ధము నిష్కళంకమైన యేసయ్య రక్తం ద్వారా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగములలో నుండి మీరు మాతో మాట్లాడమని, అయ్యా మేము కూడాను నీకిష్టమైన యాగములు చేయువారిగా మమ్మను స్థిరపరచమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. హెబ్రీలకు అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏమిటి అనంటే, మనం దేవునికి యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. మనం తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసిన యేసు రక్తం ద్వారానే ప్రార్థన చేస్తాం, యేసు నామములోనే ప్రార్థన చేస్తాం కదండి. అలాగుననే తండ్రి అయిన దేవుడు మనకు ఏ ఈవులను అనుగ్రహించదలచినను అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే జరుగుతాయి. ఎందుకంటే దేవునికి నరునికి మధ్యవర్తి ఒకడున్నాడు, ఆయన యేసుక్రీస్తు అను నరుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మన ఏ స్తుతి అయినా, ఏ ఆరాధన అయినా, ఏ ప్రార్థన అయినా, ఏ విన్నపమైనా సరే క్రీస్తు ద్వారానే తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్తుంది. అలాగుననే ఏ ఆశీర్వాదమైనా, ఏ కృప అయినా, ఏ విడుదల అయినా, ఏ విమోచన అయినా, ఏ స్వస్థత అయినా, ఏ ఆదరణ అయినా, ఏ జ్ఞానోపదేశమైనా, ఎట్టిదైనా సరే పరసంబంధమైనది తండ్రి అయిన దేవుని యొద్ద నుండి కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు సంక్రమిస్తాయి, మనకు వస్తాయి. కనుక ఇక్కడ తండ్రి అయిన దేవునికి మనము యేసుక్రీస్తు ద్వారా స్తుతి యాగము ఎల్లప్పుడూ చేయాలి అంటూ పౌలు గారు సంఘానికి చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నామండి. స్తుతి యాగం ఎప్పుడు చేయాలి? ప్రాతకాలంలో చేయాలి, సాయంత్రం చేయాలి, మధ్యాహ్నం చేయాలి కాదు. ఎల్లప్పుడూ స్తుతి మన నోట ఉండాలి, స్తుతి యాగం మనం చేయాలి. చాలామంది స్తుతి యాగం అని అంటే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయ 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 అంటారు. ఇదే తిరిగి తిరిగి అనడమే స్తుతి యాగం అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. స్తుతియాగం అంటే ఏంటండి? ఆయన నామాన్ని ఒప్పుకోవడం, జిహ్వా ఫలాన్ని అర్పించడం. ఇది రెండు జరిగితే దాన్ని స్తుతియాగం అంటారు. ఆయన నామాన్ని ఒప్పుకోవడం అంటే మనకందరికీ కూడా తెలుసు. ఆయన ఏమై ఉన్నాడో మన నోటితో మనం ఒప్పుకోవడం. జిహ్వా అంటే నాలుక, జిహ్వా ఫలం అంటే నాలుక ద్వారా మన ఫలాన్ని దేవునికి అప్పగించడం అన్నమాట. అంటే పరిశుద్ధుడా నీకు వందనాలు అంటే ఆయన పరిశుద్ధుడని మనం ఒప్పుకుంటున్నాం. అలాగుననే ఎబినేజర్, ఇవన్నీ కూడా ఆరాధనలో మనం చేస్తూ ఉంటాం సండే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అది ఎల్లప్పుడూ చేయమని, తండ్రి అయిన దేవునికి అలా స్తుతియాగం ఎల్లప్పుడూ చెల్లించమని మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్న తెలియజేస్తూ ఉన్నాడండి. ఎందుకు అనంటే ఎల్లప్పుడూ స్తుతియాగం చేయడం అనేది ఒక దీవెనకరమైన విషయం, ఆశీర్వాదకరమైన విషయం. దేవుడు దాన్ని ఒక యాగంలాగా, ఒక యజ్ఞంలాగా దాన్ని చూస్తూ ఉన్నాడు. అది సామాన్యమైంది కాదు, దేవునికి ఇష్టమైన ఒక యాగంలాగా దాన్ని చూస్తూ ఉన్నాడండి. కాబట్టి దీన్ని మనం సాధన చేయాలి. పనులు చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా అంటే
శరీరంతో పనిచేసేటప్పుడు మైండు, నోరు ఫ్రీగానే ఉంటాయి కదండి. ఆ సమయంలో మనము ఏ పిచ్చి పిచ్చియో ఆలోచించకుండా, ఏ పిచ్చి పిచ్చి పాటలో పాడుకోకుండా, కేవలము ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జిహ్వా ఫలాన్ని అర్పిస్తే గనక మనం స్తుతియాగం చేసిన వారం అవుతాం. ఇటువంటి అలవాట్లు మన జీవితంలో మనము చేసుకోవాలండి. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారం అంటే ఇతరులకి సహాయపడడాన్ని ఉపకారం అంటాడు. ధర్మం అంటే తిరిగి వాళ్ళు మనకు ఇవ్వలేరు, తిరిగి వాళ్ళు మనకు చెయ్యలేరు, అలాంటి వాళ్ళకి చేసేదాన్ని ధర్మం అంటారు. అంటే కేవలము నాలుకతో ప్రేమించడం కాదు కానీ క్రియతో, సత్యముతో కూడా ప్రేమించడము. అంటే ఉపకారము చేయాలి, ధర్మము చేయాలి, అలాగుననే స్తుతియాగం కూడా అర్పిస్తూ ఉండాలి. ఇవి దేవునికి ఇష్టమైన యాగాలు. యేసుప్రభుల వారు భూమి మీద సంచారం చేసినప్పుడు ఒక మాట అంటాడు. ఏంటంటే, నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన కార్యములే చేయుచున్నాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే అండి, ఎప్పుడూ మనం దేవునికి ఇష్టమైన పనులే చేస్తూ ఉంటే ఇమ్మానుయేలుగా సదా మనకు తోడుగా ఉండువాడు 100% ఎప్పుడూ మనతోనే ఉంటాడు. యేసుప్రభు ఆయన అంటాడు, నేను యేసుక్రీస్తును ఎంత ప్రేమించాడో తండ్రి అయిన దేవుడు ఆయన మనల్ని కూడా అంత ప్రేమించాడండి. అది వాస్తవం. మనకు ఆ యోహాను సువార్తలో యేసు ప్రభు చేసే ప్రార్థన వింటే అది చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది కదండి. అయితే అంటే మనం ఆయనకిష్టమైన ఈ యాగం గనక మనం ప్రతిరోజు చేసేవాళ్ళంగా ఉంటే గనక ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు, మనల్ని హెచ్చిస్తాడు, మనకు తోడై ఉంటాడు, ఆమెన్నను దేవునిగా మనతో ఉంటాడు, నిజ సహాయకునిగా మనతో ఉంటాడు, ఇరుకులో విశాలత కలగజేయువానిగా మనతో ఉంటాడండి. ఇంకా మనకి బాగా సుపరిచితమైన విషయం ఏంటి అనంటే ఆ యొక్క కీర్తన 50లో ఉంటుంది కదా, స్తుతియాగం చెయ్యమని దేవుడు చెప్తాడు. ఒకసారి ఆ మాట చదువుకుందామండి. 50వ కీర్తన 14 చదవండి, అలాగే 23 కూడా చదవండి. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నేను మొక్కుబడులు చెల్లించుము. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. మార్గము సిద్ధపరచుకున్నాడట, దేవుని రక్షణ కనపడేటట్లుగా. అంటే నాకు స్తుతియాగం చేసే అలవాటు ఉంటే దేవుడు రక్షణ నాకు కలిగేటట్టుగా నేనే ఒక మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నట్లు అన్నమాట. అంటే స్తుతియాగం అర్పించేవాడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఆయన్ని మహిమపరిచేవాడిని ఆయన వదిలేస్తాడా అండి? కదా, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుస్తాను. ఆయన్ను తృణీకరిస్తే మనం తృణీకరించబడతాం. మనము ఘనపరిచే వారముగా, ఆయనను మహిమపరిచే వారముగా మానక సదా జిహ్వా ఫలాలు అర్పిస్తూ స్తుతియాగం చేస్తూ మన నోట స్తుతి ఉంటూ ఉన్నట్లయితే గనక ఆయన్ని మహిమపరిచే వారిగా ఉంటాం. మనం ఏదైనా క్లిష్ట పరిస్థితుల మధ్య ఉన్నా కూడా దేవుని రక్షణ మనకు కనపరిచేటట్టుగా మనమే ఒక మార్గాన్ని స్తుతియాగంతో సిద్ధపరచుకుంటాము అని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడండి. కాబట్టి స్తుతియాగం అర్పించాలి, ఉపకారము ధర్మము చేయ మరిచిపోవద్దు. ఇవి దేవునికి ఇష్టమైన యాగాలు. దేవునికి ఇష్టమైన యాగము చేయు వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఇది మన జీవితంలో మనం ఒక అలవాటుగా చేసుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 1 తెస్సలోనికీయులు 5లో కూడా అంటాడు కదా, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. కాబట్టి ఇది కూడా మన జీవితానికి మనం అలవాటు చేసుకోవాలండి. కాబట్టి ఈ విషయాలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. మనం
భూమి మీద ఉన్నాం, శరీరంలో ఉన్నాం, కుటుంబాలతో ఉన్నాం, సమాజంలో ఉన్నాం. కాబట్టి ఎన్నో రకాలైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. శరీరంలో ఉన్నాం కాబట్టి ఎన్నో అస్వస్థతలు ఉంటాయి. కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఎన్నో ఆటుపోట్లు కుటుంబాలలో ఉంటాయి కదండి. పిల్లలు ఇవన్నీ ఉన్నారు కాబట్టి ఒక్కొక్క వ్యక్తిది కుటుంబంలో ఒక్కొక్క మనస్తత్వంలా ఉంటుంది కదా. కొన్ని విషయాలకు అందరము ఏకీభవించి ఇది మన కుటుంబం అన్నట్టు మనం కలిసి ఉంటాం, కానీ చాలా భిన్నంగా ఉంటుంది. వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకోవాలి కదండి. వీటన్నిటికీ సమన్వయం, అంతకు మించి ప్రతిదీ కూడా క్రీస్తు చిత్తం క్రిందకు రావాలి అన్న ఏకైక సంకల్పం కదా. నేను పెళ్ళిగాకముందు అనుకుంటూ ఉండేదాన్ని, ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారంటే ఎందుకు పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళ యొక్క జీవితం యొక్క లక్ష్యం అనేది ఇద్దరిది ఒకటైతే గనక, యథార్థంగా ఏదో ఎమోషనల్గా కాదు, యథార్థంగా ఇద్దరు వ్యక్తుల యొక్క జీవిత లక్ష్యం ఒకటే అయితే, వాళ్ళిద్దరూ ఒక్కటైతే గనక నిజంగా బ్లెస్సింగ్గా ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఆ లక్ష్యం సాధించడానికి భిన్నమైన మార్గాలు ఉండొచ్చు, కానీ లక్ష్యం ఒకటే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కలిసి ఉంటారు, వాళ్ళు బ్లెస్డ్గా ఉంటారు, అనేకులకు బ్లెస్సింగ్గా ఉంటారు అని చెప్పి నేను మనసులో అనుకుంటూ ఉండేదాన్నండి కదా. అంటే రకరకాలైన ఆలోచనలు ఉంటాయి కదా. కాబట్టి మన జీవితంలో కూడా అండి, మనకైతే ఏమి లక్ష్యం ఉండాలి అంటే, దేవుని చిత్తం మన కుటుంబంలో నెరవేర్చబడాలి. వాక్య ప్రకారంగానే మన కుటుంబంలో వ్యక్తులు ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది తల్లి ఏం చేయాలని చెప్తుందో తల్లి చేయాలి, భర్త ఏం చేయాలని చెప్తుందో భర్త చేయాలి, భార్య ఏం చేయాలని చెప్తుందో భార్య చేయాలి, పిల్లలు ఏం చేయాలని చెప్తుందో వాక్యం అది పిల్లలు చేయాలి. 100% వాక్యం మీదనే కుటుంబం కట్టబడితే చాలా బ్లెస్డ్ ఫ్యామిలీ లాగా ఉంటుంది. కాకపోతే అందరూ కూడాను అలా ఉండరు కాబట్టే ఎన్నో ఆటుపోట్లు సమస్యలు ఉంటాయి. నేను అనేది ఏంటంటే, ఇటువంటి పరిస్థితుల మధ్య కూడాను ఒక మార్గం ఏర్పడేటట్టుగా చేసేదేంటి, ఇటువంటి పరిస్థితుల మధ్యలో కూడా దారిలే లేవ్వా అనుకున్న స్థితుల మధ్య కూడా ఒక మార్గాన్ని సిద్ధపరిచేది ఏంటి అని అంటే, దేవునికి స్తుతియాగం చేయడం, జిహ్వాఫలం అర్పించడం, ఉపకారం చేయడం, ధర్మం చేయడం, ఇలాంటివి మనం అలవరుచుకుందామండి. ఒకటి, ఎవరైనా మనల్ని నోరు తెరిచి ఏదైనా ఒక విషయం గురించి సహాయం అడిగితే 99%, 100% మనం సహాయం చేయాలి. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు అడగలేరు, కానీ నాకు అనిపిస్తుంది అడిగితే చేస్తేనే విలువ ఉంటుంది అనేది జీవితంలో బాగా దెబ్బలు తిన్న తర్వాత వచ్చే అనుభవంలా ఉంటుంది. కానీ నాకేమనిపిస్తుంది అంటే, ఒక్కొక్కసారి నేను అడగకపోయినా ఒకళ్ళు నన్ను చూసి నా ఇబ్బందిని చూసి సాయం చేస్తే బాగుండని నాకు అనిపిస్తుంది కదా. మనుషులు నాకేం చేయాలని కోరుకుంటున్నానో నేను ఎదుటి వాళ్ళకి చెయ్యాలి కదా. కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని తెలియంగానే కొన్ని విషయాల్లో సాయం చేస్తే బాగుండు అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుందండి. రకరకాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఉపకారం మర్చిపోవద్దు మనం. అంటే దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి భిన్నంగా ఉపకారం చేయొద్దండి. అంటే చెప్తారు కదా, దేవుని శిక్షావిధిలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు మాత్రం మనం ఆ వ్యక్తికి ఉపకారం సహాయం చెయ్యొద్దు. అది దేవుణ్ణి అతనికి దూరం చేస్తుందండి. ఇలాంటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక వ్యక్తి దేవుని శిక్షావిధిలో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్టుగా మనం ఉండొచ్చు. అంటే వాళ్ళని ఆత్మలో బలపరుస్తూ వాళ్ళ పరిస్థితుల్ని ఎదుర్కొని దేవుని చిత్తంలో నిలబడి దేవుని దగ్గరకు రావడానికి ఉండొచ్చు. కానీ దేవుడు వాళ్ళని తీసుకెళ్లే పరిస్థితుల మధ్యలో మనం అడ్డం పడిపోకూడదు. వాళ్ళు ఎప్పటికీ దేవుని దగ్గరకు రాలేరు. ఈ ఒక్క విషయంలో జ్ఞానం కలిగి
మిగతా విషయాలలో మనం ఉపకారం చేయువారిగా, ధర్మము చేయువారిగా ఉన్నట్లయితే నిజంగా మనం దేవుని రాజ్యానికి బ్లెస్స్డ్గా ఉంటామండి. కాబట్టి ఈ విషయాలన్నీ మన హృదయంలో ఉంచుకుందాం. స్తుతియాగం అర్పించు వారిగా మనం స్థిరపడదాం. దేవుడు అట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్.